వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు కాస్కోకి వచ్చామన్నమాట. ఇది ఒక హోల్సేల్ షాప్. సో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో తీశాను. ఇక్కడ ఆల్ ఐటమ్స్ హోల్సేల్ రేట్లో దొరుకుతాయి. లైక్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఫుడ్ కానీ, బట్టలు కానీ, పిల్లలు ఆడుకునే కొన్ని యాక్టివిటీస్ కానీ, బట్టలు కానీ, బయట ఇవన్నీ బాల్కనీలో వేసేవన్నమాట. ఫర్నిచర్ అండ్ స్టోరేజ్, ఇదేమో స్టోరేజ్ షెడ్. అలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇవేమో విస్కీ బాటిల్స్, వైన్ అన్నీ దొరుకుతాయి. ఇవేమో ఫ్రూట్స్. సో ఇలా అన్ని టైప్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. బేకరీ కూడా ఉంటుంది. ఇదేమో డైరీ. ఇక్కడేమో ఆల్ ద వెజిటేబుల్స్ ఉంటాయి ఇక్కడ కొన్ని. సో మేము ఇక్కడ మోస్ట్లీ స్పినాచ్ ఒకటే తీసుకుంటాము, ఇంకేది తీసుకోమన్నమాట. బట్ మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, దొరకనివంటూ ఉండదు. బట్ బల్క్లో దొరుకుతాయి అన్నమాట. సో ఫ్యామిలీ పెద్దది అయితే చాలా యూస్ఫుల్ ఇక్కడ. బట్ చిన్న ఫ్యామిలీస్ 2-3 మెంబర్స్, 4 మెంబర్స్ ఉన్న దాంట్లో పెద్ద అంత ఖర్చు అవ్వదు. అందుకనే కాస్కో అంత యూజ్ అవ్వదు. అప్పుడు కార్ సీట్స్ కూడా దొరుకుతాయి. ఇదంతా బేకరీ సెక్షన్. మనకి బ్రెడ్స్ కానీ, డోనట్స్ కానీ, కేక్స్ కానీ బేక్ చేస్తారు. మీట్ సెక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. చీజ్ దొరుకుతుంది, అన్ని లెమన్స్ కూడా దొరుకుతాయి. లైమ్, లెమన్స్ 2 దొరుకుతాయి. సో ఇదేమో అన్ని ఫ్రోజన్ కొన్ని ఉంటాయి ఇక్కడ. మేము ఎక్కువగా ఫ్రోజన్ వాడము, అందుకనే ఇక్కడ చాలా తక్కువగా మేము తీసుకుంటాం కొన్ని. ఇవన్నీ యోగర్ట్స్ అనమాట, డిఫరెంట్ యోగర్ట్స్. A2 మిల్క్ యోగర్ట్, హోల్ మిల్క్ యోగర్ట్స్. ఇవేమో ఫ్రోజన్ వెజిటేబుల్స్. సో అవి కూడా మేము పెద్ద ఏం వాడము, బట్ మీకు జస్ట్ చూపిస్తున్నాను అసలు ఏమేమి దొరుకుతాయని. ఇక్కడ బట్టల క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. బట్ అంత తీసుకోవాలి అని అంత మేమేం తీసుకోము ఇక్కడ. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇండియాకి వెళ్తే మాత్రం చాలా యూస్ఫుల్. ఇలాంటివి ఏమైనా తీసుకెళ్తే హ్యాపీ ఫీల్ అవుతారు. అవి కైట్స్ అనమాట, పెద్దగా ఉన్నాయి చూడండి, అవి కైట్స్. కార్పెట్స్ కూడా దొరుకుతాయి, ప్లాంట్స్ కూడా దొరుకుతాయి. ప్లాంటింగ్కి కావాల్సిన మట్టి కూడా దొరుకుతుంది. ఇక్కడ మనం సెల్ఫ్ చెక్అవుట్ కూడా చేసుకోవచ్చు. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది పిజ్జా కార్నర్ అనమాట. మేమైతే మిల్క్, ఎగ్స్, ఫ్రూట్స్, స్పినాచ్ ఇవే తీసుకుంటాం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.